ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు, నేర్చుకునే శ్లోకాల అర్థాలు మన మనస్సును ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మీరు గనక ఇప్పటికే ఉన్నతమైన మార్గంలో ఉంటే దాన్ని అత్యుత్తమ స్థాయికి చేరేలా సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. భగవద్గీత శోధనలో భాగంగా మనం భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో ముందు 6 భాగాలు నేర్చుకున్నాం. ఇప్పుడు 7వ భాగం నేర్చుకోబోతున్నాం. అంటే గత ఎపిసోడ్లో మనం 2వ అధ్యాయంలో 51వ శ్లోకం నుంచి 60వ శ్లోకం వరకు నేర్చుకున్నాం. గత ఎపిసోడ్లో భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఎలా ఉంటాయి అని అర్జునుడికి వివరించే ప్రయత్నం చేశారు. అంటే గత ఎపిసోడ్ ఒకసారి మనం గుర్తు చేసుకుని ఈ భాగంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గత ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం మనం? అక్కడ అర్జునుడి కోరిక మేరకు భగవంతుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, స్థితప్రజ్ఞుడు తనలో తాను ఎలా ఆనందంగా ఉంటారు అనేటువంటిది చెప్పారు. ఆయన సుఖదుఖాలకు రాగద్వేషాలకు అతీతంగా ఎలా ఉంటారు అనేటువంటిది చెప్పారు. అలాగే తాబేలు యొక్క ఉపమానంతో మనకి చెప్పారు, ఎలా మనం లోపలికి మన ఇంద్రియాల నుండి బయట ఆకర్షణలకు గురి అవ్వకుండా ఇంద్రియాల నుండి ఎలా మనం మన మనసుని కట్టడి చేసుకోవాలి అనేటువంటిది చెప్పారు. ఇవన్నీ మనం ముందు భాగాల్లో నేర్చుకున్నాం. కనుక ఎంత జ్ఞానులు అయినా కూడా ఒక్కోసారి ఈ ఇంద్రియాలకు లోనైపోయి తప్పులు అనేకం చేస్తూ ఉంటాం. కాబట్టి అలా ఉండకుండా మనకి దృఢంగా స్థిరత్వంగా మనసుని ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది పోయిన భాగంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ భాగంలో మనం ఏం చేద్దామంటే 2వ అధ్యాయం 62 60వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుని మనం నేర్చుకునేటువంటి 66వ శ్లోకం దగ్గర అంతవరకు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ ఇంత ప్రమాదకరమైనటువంటి ఇంద్రియాలను జయించడం ఎలా, మనిషి పతనం అసలు ఎక్కడ మొదలవుతుంది అనేటువంటిది ఈ భాగంలో మనం చూస్తాం. స్థితప్రజ్ఞుడు పొందేటువంటి అత్యున్నతమైనటువంటి స్థితిని ఒక మాట వాడతారు ఆయన, బ్రహ్మీ స్థితి అంటారు. ఆ స్థితి అంటే ఏంటి? బ్రహ్మీ స్థితి అంటే దాన్ని మనం ఎలా పొందవచ్చు అనేటువంటిది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా మనం ఇక్కడ సమాధానాలు మనం చూడవచ్చు. ఇక్కడ ముందు ఈ భాగంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం 61వ శ్లోకం కనుక మనం దాని అర్థం కనుక మనం చూస్తే ఏం చెప్తారు ఆయన? ఈ ఇంద్రియాలన్నీ చక్కగా నిగ్రహించి ఏకాగ్రతతో నాయందే మనసంతా లగ్నం చేసి, నాయందు అంటే మత్పరహ అని చెప్తారు, మనం భగవంతుడు అనుకోవాలి అక్కడ. మత్పరహ అంటే లగ్నం చేసి ఉంటే అలా ఇంద్రియాలు వారి వశంలో ఉంటాయి. అప్పుడు ఎవరైతే ఇలా చేయగలరో, ఇలా పోయిన శ్లోకంలో కూడా చెప్పారు కదా, ఒక అత్యుత్తమమైనటువంటి జ్ఞానం మీద దాని మీద మనసు లగ్నం చేస్తే వీరిని ఎవరిని కూడా మనం ఇలాంటి ఇంద్రియాలకి లోను కాము అని చెప్పేది. ఇలానే ఇప్పుడు ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో? మత్పరహ, నా యందు ధ్యానం చేయి, భగవంతుడి యందు మనసు లగ్నం చేసేయి. మనసు లగ్నం చేస్తే ఇంద్రియాలు నీకు ఎంత బలమైనవి అయినా కూడా నీ దరికి చేరలేవు. అవి నువ్వు కనుక ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే అవి నిన్ను పక్కకు లాక్కు వెళ్ళిపోతాయి అని చెప్పి పరిష్కారం చూపిస్తున్నారు అక్కడ. పరిష్కారం కేవలం మనం నిగ్రహించుకుని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటిది పరిష్కారం. ఎందుకంటే మనసు శూన్యంలో ఉందనుకోండి, అది ఉండలేదు. అది ఏదో ఒకటి దానికి ఆలంబన కావాలి. అలా నేను ఉంచేస్తాను నిన్ను, నువ్వేం ఆలోచించుకో అంటే దానివల్ల కాదు. కానీ దానికి ఒక వ్యాపకం ఉండాలి. ఆ వ్యాపకం భగవంతుడు అవ్వాలి అనేటువంటిది భగవంతుడు మత్పరహ అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఒక చెడ్డ అలవాటుని మానేయాలని మనం దాని స్థానంలో ఒక మంచి అలవాటుని రీప్లేస్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం అది ఆ చెడ్డ అలవాటుని మానేయగలం. అంతేగాని చెడ్డ అలవాటుని మానేశాను నేను, ఇంక మళ్ళీ ముట్టుకోను, ఎప్పటికీ ఈ చెడ్డ అలవాటు వైపు వెళ్ళను అంటే అలా కుదరదు. అలా కుదిరే పని కాదు. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు వెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి పని మీద మనసుని ధ్యానం చెయ్యి. అది భగవద్ధ్యానం అవ్వాలి అనేటువంటిది భగవంతుడి యొక్క ఆలోచన. కాబట్టి ఇప్పుడు మనం సోషల్‌లో ఇలా ఆలోచించాం అనుకోండి, నేను ఫోన్ ముట్టుకోను అని బలవంతంగా ఆపుకున్నాం అనుకోండి, మనసంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఆ ఫోన్ మీదే ఉంటుంది. కాబట్టి నేను ఈ సమయంలో ఇంకో కొత్త స్కిల్ నేర్చుకుంటాను. నాకు ఫోన్ వాడాలనిపించినప్పుడల్లా ఒక కొత్త పని చేస్తాను, ఒక ధ్యానం చేస్తాను అనే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని గనక మనం పెట్టుకుంటే అప్పుడు దానికి మన మనసు దాని నుంచి డైవర్ట్ అయ్యి పక్కకొచ్చి ఈ పని మీద కాన్సంట్రేట్ చేస్తుంది. కాబట్టి అలా మనసును మాటలతో ఎప్పుడు కూడా మనం కట్టడి చేయలేము అనేటువంటిది భగవంతుడి యొక్క ఆలోచన.
కాబట్టి మనసుని మాటలతో కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయకుండా దేవుడిపై దృష్టి, ఒక ఉన్నతమైనటువంటి ఆశయంపై దృష్టి పెట్టాలి. ఇలా దృష్టి పెట్టడం వల్ల మనం ఈ ఇంద్రియాల ప్రభావం నుంచి బయట పడవచ్చు అని ఒక సలహా మనకి, ఒక సూచన మనకి చేశారాయన. అంటే మనల్ని చెప్పేసి భగవంతుడు ఇది ఇలా చెయ్యి, ఇది ఇంతే అని చెప్పి వదిలిపెట్టలేదు. దాన్ని మార్గం కూడా మనకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆ మార్గాన్ని మనం పట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకి ఇది తెలుస్తుంది. ఇప్పుడు రెండో అధ్యాయంలో 62వ శ్లోకం చూసామనుకోండి. 62వ శ్లోకం ఇది మనిషి యొక్క పతనానికి మెట్టు. మనిషి ఎలా పతనం అయిపోతాడు అనేది 62, 63 శ్లోకాలు పూర్తిగా మనకి ఇవే చెబుతాయి. ఒక మనిషి సాధారణంగా ఉన్నటువంటి ఒక మనిషి ఎలా పతన స్థితికి జారిపోతాడు అనేటువంటిది. ఏం చెప్తారో తెలుసా? 62వ శ్లోకంలో ఏమంటారు? ధ్యాయతో విషయాన్ పుంసః సంజ్ఞేస్తూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని చెప్తారు. అంటే ఇంద్రియాల విషయాల గురించి మాటి మాటికి ఆలోచించే మనిషికి ధ్యాయతో విషయాన్ని, నాకు ఇంద్రియాల గురించి ఆలోచిస్తున్నాడు, ఆ కోరికల గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, వాటి మీద ఆసక్తి మమకారం కలుగుతుంది. అంటే సంగస్తేషు పజాయతే అంటే మాట అదే. దగ్గర ఆసక్తి మమకారం, ఆ ఆసక్తి నుండి ఏమవుతుంది? బలమైన కోరిక అవుతుంది. సంగాత్ సంజాయతే కామః. కాబట్టి ఆ ఆసక్తి మెల్లగా కోరిక అవుతుంది. ఆ కోరిక నుండి ఏం పుడుతుంది? కోపం పుడుతుంది. కామాత్ క్రోధో విజాయతే, క్రోధం పుడుతుంది. కాబట్టి మనిషి పతనానికి సంబంధించినటువంటి ఒక ఫ్లో చార్ట్ కనుక మనం చూసామనుకోండి, ఫస్ట్ ధ్యాయత్, ఒక విషయం గురించి ఆలోచన, తర్వాత సంగః, పదే పదే ఆలోచించడం అదే విషయం గురించి, తర్వాత కామం, కామః అంటే అది కావాలి అనేటువంటి కోరిక. ఇది తర్వాత చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది మనిషిని? క్రోధః, ఆ కోరిక తీరటానికి ఎవరైనా అడ్డొస్తే నేను ఊరుకోను అనేటువంటి కోపం. కాబట్టి మనిషిలో పుట్టినటువంటి ఒక విషయ ఆలోచన ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? క్రోధం వరకు తీసుకెళ్ళింది మనిషిని. కాబట్టి ముందే ఆ ఆలోచన ఆపుకోగలిగితే క్రోధం వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది. మనం రియల్ లైఫ్లో చూసామనుకోండి, ఒక వ్యక్తి డ్రగ్స్కి ఎలా బానిస అవుతారో తెలుసా? మొదట అతని స్నేహితులు చేస్తుంటే చూస్తారు, ధ్యాయిత అంటే పరిశీలిస్తారు అక్కడ. ఆ తర్వాత ఓసారి ట్రై చేసి చూద్దాం, మనం కూడా చూద్దాం అని సంగః, అక్కడ అంటే చూద్దాం అనేటువంటి కోరిక పుడుతుంది. ఆ తర్వాత మళ్ళీ కావాలనేటువంటి కోరిక పుడుతుంది దాని నుంచి, అంటే కామః అయిందా? ఆ తర్వాత ఏమవుతుంది? ఆ అలవాటు పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక ఆ అలవాటుని తీర్చుకోవడానికి డబ్బులు లేవనుకోండి, తల్లిదండ్రులైనా వెనకాడరు వాళ్ళని కొడతానికి, అంటే క్రోధః, కోపం పుడుతుంది. అంటే మన పతనాన్ని భగవంతుడు ఒక ఫార్ములా రూపంలో చెప్పారు మనకి. ఒక ఫార్ములా రూపంలో ఎలా అర్థమైంది? ఆసక్తిగా ఉట్టి క్రోధంతో మనకి ఇక్కడ ముగుస్తుంది. ఇంకా ఇక్కడితోనే అవ్వదు. ఈ క్రోధం ఇంకా పతనం చేస్తుంది మనకి. ఇది మనకి 63వ శ్లోకంలో చెప్తారు. క్రోధం ఎలా ఇంకా పతనం వైపుకి తీసుకెళ్తుంది మనిషిని అనేది ఏం చెప్తారు 63వ శ్లోకంలో? క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, అది సంగతి. కాబట్టి పైన కామాత్ క్రోధో బిజాయితే అన్నారు. క్రోధంతో ఆగుతుంది అక్కడ వచ్చిన ఆలోచన అని చెప్పారు అక్కడ. ఆ క్రోధంతో వచ్చిన ఆలోచన ఏమవుతుంది? మనని సమ్మోహ అంటే విచక్షణ కోల్పోయేటువంటి స్థితికి తీసుకువెళ్తుంది. ఏది ధర్మం, ఏది అధర్మం అనేటువంటి విచక్షణ కోల్పోయేటువంటి స్థితికి తీసుకెళ్తుంది. ఆ విచక్షణ కోల్పోయిన తర్వాత ఏమవుతుంది? సమ్మోహాత్ శృతి విభ్రమ అంటే శృతి విభ్రమం కలుగుతుంది మనకి. ఆ మతిమరుపు వచ్చేస్తుంది. ఇంకా ఈ మతిమరుపు వలన ఇంకా మనం మంచి చెడులు మర్చిపోతాం. మంచి చెడులు అనేది శృతి విభ్రమ. ఇప్పుడు ఇక్కడతో కూడా ఆగదు అది. ఆ శృతి విభ్రమ వల్ల ఏమవుతుంది? తర్వాత బుద్ధి నశిస్తుంది. అంటే మనం నిర్ణయం తీసుకునేటువంటి శక్తి పోతుంది. దాన్ని ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? శృతి భ్రంశాత్ బుద్ధి నాశో అంటున్నారు. అంటే బుద్ధి నశించిపోతుంది అని చెప్తున్నారు. బుద్ధి నశించిపోయినందువల్ల కూడా ఆగలేదు, ఇంకా చెప్తారు ఆ శ్లోకంలో. ఏం చెప్తున్నారు? బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అంటే పూర్తిగా బుద్ధి ఎప్పుడైతే నాశనం అయిపోతుందో మనిషి పూర్తిగా పతనం అయిపోతారు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఫ్లో చార్ట్ చూడండి. ఇందాక మనం ఫ్లో చార్ట్ లాగా చూసాం కదా. ఇలాగ ఇప్పుడు సమ్మోహ ఇక్కడ అంటే కోపంలో ఉన్నవారికి ఎదురుగుండా ఉన్నది తండ్ర, గురువ, భార్య అనే విచక్షణ కోల్పోతాడు. కోల్పోయి సమూహంలో పడిపోతాడు, ఏదైనా అనేస్తాడు తను.
ఆ సమూహంలో పడిపోయిన దానివల్ల ఏమవుతుంది? శృతి విభ్రమ. అంటే పూర్తిగా పేరు మర్చిపోవటం. తాను నేర్చుకున్న విలువలన్నీ మర్చిపోవటం. ధర్మాలన్నీ మర్చిపోవటం. ఇవన్నీ మర్చిపోయి పోతుంది. శృతి విభ్రమ అయిపోతుంది. కాబట్టి ఇది ఈ స్థితికి చేరతాడు. ఈ స్థితి తర్వాత నెక్స్ట్ స్థితి దేనికి చేరతాడు? బుద్ధినాశః. మంచి చెడుల మధ్య నిర్ణయం తీసుకునేటువంటి శక్తి పూర్తిగా పోతుంది. బుద్ధి నాశనం అయిపోతుంది. ఒకసారి బుద్ధి నాశనం అయిపోయింది అంటే చిట్ట చివరి స్టేజ్ ఏంటి మనిషి పతనానికి? ప్రణశ్యతి. బుద్ధి లేనివాడు జంతువులతో సమానం. కాబట్టి వాడు చేసే పనులన్నీ కూడా నాశనం చేసుకోవటమే. వాడిని నాశనం చేసుకున్నటువంటి పనులు చేస్తాడు. ఇలా ప్రణశ్యతి ఆ స్థితికి వెళ్తాం. కాబట్టి మనం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి జీవితంలో దీనికి, ఈ శ్లోకానికి అన్వయించి చూసుకోవాలంటే. భార్యాభర్తల మధ్య గొడవ పడ్డారనుకోండి, అది క్రోధంతో మొదలవుతుంది గొడవ. అక్కడ తర్వాత ఏమవుతుంది? ఆవేశంలో సమ్మోహ, ఒకరినొకరు మర్చిపోతారు, ఒకరిని చంపుకునే స్థితికి వెళ్ళిపోతారు. ఆ క్షణంలో వారి ప్రేమ, పిల్లల భవిష్యత్తు ఇవన్నీ ఏమీ గుర్తురావు వాళ్ళకి. వారికి ఆ క్రోధం ఒకటే ఉంటుంది. అందులో పడిన సమ్మోహంలో పడినటువంటిది ఇదే ఉంటుంది. దానివల్ల వెంటనే ఏమవుతుంది? శృతి విభ్రమ. నేను అయితే విడాకులు తీసుకోవటం, లేదంటే ఒకరిని కూడా చంపుకోవటం, జైలుకి పోవటం. ఇవే కదా మనం నిత్యం వార్తల్లో చూసినటువంటి విషయాలు. అంటే భార్యాభర్తల విషయంలోనే ఇంతగా ఈ క్రోధం యొక్క ఈ మనకి ఆలోచన యొక్క ముందు ఆలోచనతోనే కదా మొదలైంది. ఆలోచన యొక్క ప్రభావం మనం ఇక్కడ దాకా తీసుకెళ్ళింది. ఆ కోరిక యొక్క ప్రభావం ఇక్కడ దాకా తీసుకెళ్ళిందంటే, కాబట్టి ఇంత చిన్న భార్యాభర్తల మధ్య ఈ విషయాన్ని చూడగలిగామంటే ఇంకా ఎన్ని వినాశనాలు జరుగుతాయి వీటి వల్ల. కాబట్టి వీటిని ఒకసారి ఆలోచించాలి. ఈ మనం ఆలోచించే విషయం త్యాయతో విషయాన్ని మొట్టమొదటి చెప్పారు కదా. ఆలోచించే విషయాన్ని పతనానికి దారి తీయకూడదు. పతనానికి దారి తీయకున్నటువంటి మార్గాన్ని మనం అలవర్చుకోవాలి. కాబట్టి వీటితో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. ఇంద్రియ ప్రభావంలో పడిపోయి మనం జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నాం కాబట్టి బయటపడాలంటే ఏంటి మార్గం? భగవద్గీత పఠనం. భగవద్గీత పఠనంతో అయిపోదు అది. భగవద్గీత పఠనం తర్వాత ఆచరణం. కాబట్టి ఎవరైతే ఆచరణ కూడా చేయగలరో భగవద్గీత పఠనం చేసి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడగలరు. అంటే మనం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ఆ సాధన చేస్తే బయటపడగలరు అనేటువంటి ఉద్దేశం ఇక్కడ భగవంతుడు మనకి చెప్పేది. కాబట్టి అర్థమైంది కదా ఎంత బాగుందో ఈ శ్లోకం, మన జీవితాలకు ఎంత బాగా అన్వయించుకోవచ్చు. కాబట్టి తర్వాత శ్లోకం చూద్దాం. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. 2వ అధ్యాయం 64వ శ్లోకం. ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే, రాగద్వేష విముక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవైశైర్వ్యధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి అని చెప్తారు. అంటే తన మనస్సును స్వాధీనంలో ఉంచుకున్నవాడు, విధేయాత్మ అంటే వారే, మన మనస్సును స్వాధీనంలో ఉంచుకున్నవారు రాగద్వేషాలు లేని మరియు తన అధీనంలో ఉన్న ఇంద్రియాలతో ప్రపంచంలో విషయాలు అనుభవం వస్తున్నప్పటికీ అతను చిత్తమైనటువంటి శాంతిని లేదా ప్రసన్నతను, ప్రసాదం అధిగచ్చితి అంటే ప్రసాదం అంటే ఆ ప్రసాదం కాదు, శాంతి, ప్రసాదం అధిగచ్చితి అది పొందగలడు. అతను అదుపులో ఉంచి, ఎవరైతే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలరో వారు ప్రశాంతతను పొందగలరు అని అర్థం చేసుకోవచ్చు. అంటే గీత చదివితే ఇదిగో అన్నీ ఇలాంటివి నేర్పుతున్నారు కాబట్టి ఇంకా అడవులకు పోవటం దారి తర్వాత వైరాగ్యం వస్తుంది, అది కాదు మనకి ఇక్కడ. ఎందుకు అలాగా అర్థం చేసుకోవాల్సింది. ఒక ప్రాక్టికల్ మార్గం ఇది. ఒక ప్రాక్టికల్, మనం ఇక్కడ థియరీ చదివి ప్రాక్టికల్గా అప్లై చేసుకుని మనం చూసుకోవచ్చు ఎలా చేయొచ్చు అనేటువంటిది. కాబట్టి యోగిగా ఉండటం ఎలా అనేది మనకు కీలకం ఇక్కడ. రాగద్వేష వియుక్త అని చెప్తున్నారు కదా. ఇష్టం మరియు అయిష్టం లేకుండా అనుభవించడం ఎలా? అది ఎలాగండి? ఇలా ఒక దాని మీద ఇష్టం లేకుండా దాన్ని ఎలా అనుభవించగలం, ఎలా రుచి చూడగలం అంటే ఎలా కాదు. ఇప్పుడు భోజనం చేస్తున్నాం మనం, భోజనం చేసినప్పుడు దాన్ని రుచిని ఆస్వాదించవచ్చు, కానీ ఇంకా కావాలి అని ఆరాటపడకూడదు, ఇంకా కావాలి అని ఆరాటపడకూడదు. ఇది బాగోలేదు అని ద్వేషించకూడదు దాన్ని. కాబట్టి కేవలం అవసరం కోసం ఎంత కావాలో అంత స్వీకరించు. అప్పుడు ఆ భోజనం యొక్క ఆస్వాదన మనకు ఉంటుంది. దాని యొక్క ప్రభావం మన మనసు పైన ఉండదు. అంటే దాని మీదే ఎడిక్షన్, మళ్ళీ ఇలాంటిదే కావాలి నాకు అనేటువంటిది వస్తే మంచిది, రాకపోయినా మంచిదే అనేటువంటి భావన మనలో కలుగుతుంది. అట్లా మనం ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవచ్చు, మన అదుపులో పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఏం దొరుకుతుంది? ప్రసాదం అధిగచ్చతి. లాస్ట్లో చెప్పింది అదే కదా, ప్రసాదం అంటే శాంతి, శాంతి దొరుకుతుంది మనకి. కాబట్టి భోజనాన్ని ఎంత చక్కగా ఆస్వాదించావు తప్పులేదు, ఎంతవరకు కావాలో అంతా తీసుకున్నావు తప్పులేదు, అంతవరకు నీ కంట్రోల్లో ఉన్నాయి.
ఇంకేంటి నీ మనసు అధీనంలో ఉన్నట్లే కదా అంత అలా కనుక చేసుకోగలిగితే. కాబట్టి అలాంటి ప్రయత్నమే మనం నిత్య జీవితంలో చేయాలి అనేటువంటిది. మనం మామూలు సాధారణమైన జీవితంలో చూసామనుకోండి, ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు. అతనికి మామూలుగా స్వీట్లంటే చాలా ఇష్టం. హ్మ్. కాబట్టి డాక్టరు స్వీట్లు తినొద్దు అన్నాడు. అంటే దాని మీద కోపం తెచ్చుకుని ఇలాంటిదేంటి కోపపడిపోతే అవ్వదు గదా! స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు? స్వీట్ తినాల్సొచ్చినా దాని మీద అమితమైన ఇష్టం లేకుండా పరిమితంగా ఉంటాడు. పరిమితంగా తీసుకుంటాడు. కొంచెం తీసుకొని దాని కోరికను తెచ్చుకునే ప్రయత్నం. లేదంటే మనసును వేరే వైపుకు మరల్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఒక వస్తువుతో గానీ, ఒక మనిషితో గానీ స్థితప్రజ్ఞుడు ఎప్పుడు గూడా ఒక హెల్తీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తాడు. సత్సంబంధం ఉంటుంది. కాబట్టి అది ఉన్నా, లేకున్నా ఆ రిలేషన్‌షిప్ అనేది పాడవదు. కాబట్టి మనస్సుకి ఎటువంటి ప్రభావం ఉండదు దాని మీద. కాబట్టి ఇలా ప్రశాంతతను మనం పొందవచ్చు జీవితంలో అనేది ఈ శ్లోకం ద్వారా మనం భగవంతుడు చెప్తున్నారు. అలాగే రెండో అధ్యాయం 65వ శ్లోకం చూసామనుకోండి. ఈ 65వ శ్లోకంలో కూడా మనకి శాంతి వల్ల ఎలా కలుగుతుంది? మనసుకు ప్రశాంతత కలిగినప్పుడు అతని అన్ని రకాల దుఃఖాలు పోతాయి. ఎప్పుడైతే ప్రశాంతతగా ఉంటామో. ఎందుకంటే ప్రశాంతమైన మనస్సు గలవాడికి ఏమవుతుందంటే బుద్ధి చాలా త్వరగా స్థిరపడిపోతుంది. ఇలా స్థిరపడిపోవడం వల్ల మనకి ప్రశాంతత లభిస్తుంది. ఒకదానికొకటి సంబంధం ఉంటుందన్నట్లు ఇక్కడ. కాబట్టి అంటే గుడి మనం ఈ అధిగచ్చతి అక్కడ ప్రశాంతత చూసాం గదా! మానసిక ప్రశాంతత ఎప్పుడు కూడా ఎవరికైతే ఉంటుందో, ఆ మానసిక ప్రశాంతతని అలవర్చుకుంటారో, అలా సాధన చేస్తారో వాళ్ళకి శాంతి లభిస్తుంది. ప్రతి విషయంలో కూడా శాంతి సున్నితంగా ఆలోచించగలరు అనేటువంటిది. ఎటువంటి దుఃఖం ఉండదు. ఎటువంటి రియాక్షన్ ఉండదు పనులకి. ఇలా ఎటువంటి స్పందన అంటే అతిగా స్పందన ఉండదు. అలాంటి దాన్ని అలవర్చుకోవాలి అనేటువంటిది మనకి చెప్తారు మనకి. ఎందుకంటే ఇప్పుడు గందరగోళంగా ఉన్న ఒక నీటిలో మామూలుగా ఒక నీరుంది. ప్రశాంతంగా ఉందనుకో, ఏముండదు దాంట్లో నిలకడగా ఉంటే. దాంట్లో ఒక రాయి వేసాం. ఏమవుతుంది? గందరగోళంగా తయారవుతుంది. అలా కూడా అంతే మన మనసు కూడా ఇలా ఒకటి ఏదైనా అలా వేస్తే ఇదవుతుంది. కానీ ప్రశాంతంగా ఉండటం ఎలా అయితే అలవాటు చేసుకుంటే, ఆ ప్రశాంతతలో మన ప్రతిబింబాన్ని చూసుకోవచ్చు. మన మనస్సును అందులో చూసుకోవచ్చు అనేటువంటిది భగవంతుడు చెప్పేటువంటి ఆలోచన. కాబట్టి ఈ శ్లోకం కూడా మనకు మంచి భావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ శ్లోకం కూడా మీకు అర్థమైందని భావిస్తా ఉన్నాను. అలాగే తర్వాత శ్లోకం రెండో అధ్యాయంలో 66వ శ్లోకం చూసామనుకోండి. 66వ శ్లోకం మనోనిగ్రహం లేకపోతే ఏం జరుగుతుంది అనేది చెప్తుంది మనకి. మనోనిగ్రహం లేని వాడికి వివేక బుద్ధి అనేది ఉండదు. ఇది ఇందులో నాస్తి బుద్ధి అంటారంటే అసలు వివేక బుద్ధి అనేది ఉండదు. మనోనిగ్రహం లేని వాడికి ధ్యానం చేసే భావన కూడా కుదరదు అసలు. కాబట్టి ధ్యాన భావన లేని వాడికి శాంతి ఉండదు అనేది ఈ శ్లోకం రెండో అధ్యాయం 66వ శ్లోకం మనకు చెప్తుంది. ఇక శాంతి లేని వాడికి ఇంకా సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం రాదు కదా! కాబట్టి వీటన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే మనోనిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఇది చాలా సైకలాజికల్ పదం. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ చాలా మంచి ఫార్ములాతో భగవంతుడు మనకు చెప్తున్నారు. కాబట్టి అన్నిటికీ ముఖ్య కారణం అక్కడ స్థితప్రజ్ఞత, తర్వాత మనోనిగ్రహం. ఈ 2 మనం చేసేటువంటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బాగా లోతులకి వెళ్ళి. కాబట్టి డబ్బు, పదవి ఉంటేనే భోగాలు, సుఖం వస్తుంది అని ఆలోచించకూడదు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నారు? నో పీస్, నో హ్యాపీనెస్. శాంతి లేకపోతే సుఖం లేదు. అంతేగాని డబ్బు ఉంటే, భోగాలు ఉంటే సుఖం వస్తుంది. అలా పక్కదారి పట్టకూడదు మనం ఎప్పుడు కూడా. పక్కదారి పట్టే ఆలోచన చేయకూడదు మనం. కాబట్టి శాంతి ఎప్పుడు వస్తుందంటే మన భావన ధ్యానం వైపు ఉండి, స్థిరంగా ఉండి, మన మనస్సు నిలకడగా ఉంటే అప్పుడు మనోనిగ్రహం వస్తుంది. దాని ద్వారా శాంతి మనలో కలుగుతుంది. ఇలా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం మన జీవితాలకి ప్రతి శ్లోకాన్ని భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకుని చూసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తే మన నిత్య జీవితంలో ఎటువంటి తాత్కాలికమైనటువంటి సుఖాలకు పొంగిపోము, వచ్చే నష్టాలకు కృంగిపోం. ఇలా మనం ఉండొచ్చు అనేటువంటిది భగవద్గీత బోధన అంతా కూడా. కాబట్టి మనకి జీవితంలో ఏదైనా కావాలనుకోండి, అది మనకు సాధ్యపడుతుంది అప్పుడు అలా ఉండగలిగితే. ఆ మనోనిగ్రహం ఉండగలిగితే మన జీవితంలో ఏమనుకుంటే అది సాధించవచ్చు. కాబట్టి ఇలా సాధించేటువంటి ప్రయత్నం సాధన ద్వారా మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ భాగాన్ని కూడా మనం ఎక్కడితో ముగించి తర్వాత మిగిలిన రెండో అధ్యాయంలో ఇంకొక 6 శ్లోకాలు మాత్రమే మిగిలినాయి. ఈ 6 శ్లోకాలను మనం వచ్చే భాగంలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరం ఆ ప్రయత్నం కనుక చేస్తే భగవద్గీత యొక్క ఉద్దేశం, భగవంతుడి యొక్క ఉద్దేశం నెరవేరినట్లే.
ఇలా మనం భగవద్గీతను మన జీవితానికి అన్వయించుకుంటూ కొత్తగూడెంలో చెప్పింది మీకు నచ్చిందని భావిస్తూ, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే షేర్, లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింత మందికి చేరేటువంటి అవకాశం కల్పించండి. ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులుగా ఉన్నాయని మీరు భావిస్తే పెద్ద మనసుతో క్షమించండి. నమస్కారం, మీ భీమ.